ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 10వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందర అధ్యాయంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు భూలోకంలోకి వచ్చారు. వాళ్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో వచ్చారు. కొంతమంది గౌరవించారు, మరి కొంతమంది విసుక్కున్నారు. అయితే ఆయన స్వస్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. చతుర్భుజాలతో నారాయణ స్వరూపంలో. అది చూసిన జ్ఞానసిద్ధి అనే ఒక మహాముని తన శిష్యగణంతో పాటు వచ్చి స్వామిని ఎంతో తన్మయత్వంతో ఎంతగానో పొగిడారు. జ్ఞానసిద్ధి ఏ విధంగా విష్ణుమూర్తిని పొగిడారో మనకు చెప్తున్నారు. జ్ఞానసిద్ధి ఎలా పొగిడారంటే, వేదవేత్తల చేత వేద వేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వాడివిగాను, అద్వితీయునిగాను కీర్తింపబడే ఓ స్వామి, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మములు కలిగినవాడా నీకు నమస్కారం. పంచభూతాలు సృష్టి సంభూతాలు అయిన సమస్త చరాచర నీ విభూతాల అయి ఉన్నాయి. శివ శివేత చరణ నీవు, పరమము కంటే పరముడవు నీవే, సర్వాధికారివి, స్థావర జంగర రూపం అయిన సమస్త ప్రపంచం కూడా దానికి కారణం బీజం అయిన మాయతో సహా నీయందే ప్రస్ఫుటం అవుతోంది. సృష్టి ఆదిని మధ్యలోనూ తన అంతము కూడా ప్రపంచమంతా నీవే నిండి ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప విధాన్ని రూపుడవు నీవే. అంటే మనకు 4 రకాలైన భోజ్యములు ఉన్నాయి కదా, తినేవి, తాగేవి, జుర్రుకునేవి, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలా ప్రతి వాటిలోనూ నీవే ఉన్నావు. నీవే యజ్ఞస్వరూపుడవు. అమృతమయము, పరమము, సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద స్వరూపం మాత్రమే చేతనే ఈ సంసారం మొత్తం వెన్నెల్లో సముద్రంలాగా బాసిల్లుతోంది. ఓ ఆనంద సాగర, ఈశ్వర, జ్ఞాన స్వరూప, సమస్తానికి ఆధారం, సకల పురాణ సారము నీవే అయి ఉన్నావు. విశ్వము సమస్తము నీ వల్లనే జన్మించి తిరిగి నీయందే లయిస్తూ ఉన్నది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి అయినా నువ్వు కేవలం మాంసమయములైనటువంటి మానవ నేత్రాలకు కనపడవు కదా తండ్రి అంటున్నాడు. అంటే మనం మానవ నేత్రాలతో స్వామిని చూడలేము. కేవలం అంతర్నేత్రాలతోనే మనం భగవంతుణ్ణి చూడగలం. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు శతకోటి నమస్కారాలు. నీ దర్శన ఫలముతోనే నన్ను ధన్యుణ్ణి చేశావు. దయామతివై నన్ను నిత్యము పాలించు. జగదేక పూజ్యుడవై నీకు మొక్కడం వల్ల నా జన్మకు సాఫల్యం అనుగ్రహించినటువంటి దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాలు పాలవుతున్న నన్ను ఉద్ధరించు. సృష్టి స్థితి లయకారక ఓ వైకుంఠవాస, హే శుద్ధచరిత, ముకుంద, గుణాతీత, పరమాత్మ, పరమహంసావతి, నీకు శతకోటి నమస్కారాలు. ఇలా చెప్తున్నారన్నమాట. మనం భగవంతుడిని ఈ విధంగా అయితే మనం పొగడలేమండి. వాళ్ళు జ్ఞానులు, పరాత్పరులు కాబట్టి వాళ్ళైతే ఇలా పొగడగలరు. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా పొగుడుతున్నారో చెప్తున్నాను వినండి. వేదాల చేత కానీ, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను దర్శించడం వల్ల వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభూషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించినటువంటి నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు శతకోటి పాదాభి నమస్కారాలు. నన్ను రక్షించు, కాపాడు అని పరిపరి విధాలుగా స్మృతిస్తున్న, ఈ విధంగా తేరుపలేని పారవస్యంతో తనను స్మృతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుణ్ణి అయ్యాను. ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. విష్ణుమూర్తి, హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. సాలోక్యం అంటే వైకుంఠాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. విష్ణుమూర్తి తదాస్తు అని దీవించి తర్కవాహనుడై శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీహరి ఏమని చెప్తున్నారో చూద్దాం. ఓ జ్ఞానసిద్ధ,
నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దుర్మార్గులతో నిండిపోతున్నటువంటి ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై, అంటే తొలి ఏకాదశి నుంచి పాల సముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సత్వ్రతాన్ని ఆచరిస్తారో వారు విగత పాపులు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు, నీ సహా వ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని ఆచరించడం చేయండి. చాతుర్మాస వ్రతాచరణ శూన్యులైన వారు బ్రహ్మహత్యా పాతకాన్ని ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనేటువంటివి ఏమీ లేవు. మానవులకే ఉంటాయి. నిద్ర, మెలకువ అనేవి, కళలు అనేవి మానవులకు మాత్రమే ఉంటాయి. ఇది భగవంతుడికి ఉండవండి. నేను వాటికి అన్ని అతీతుణ్ణి. అయినా నా భక్తులను పరీక్షించడం కోసమే నేను నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించి చాతుర్మాసమనే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాలు తిలకామందు పఠించే వాళ్ళను కూడా తరిస్తారు. వీటితో లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషతల్పాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. జ్ఞానసిద్ధి అనే మునికి విష్ణుమూర్తి కనిపించి పరిపరి విధాలుగా విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. ఇలా వేడుకున్న తర్వాత విష్ణుమూర్తి ఆనందభరితుడై అప్పుడు చాతుర్మాస దీక్షను ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఎటువంటి లోటు ఉండదు అని విష్ణుమూర్తి చెప్పి, విష్ణుమూర్తి 4 నెలలు మనకు శయన సేవలో ఉంటారు కదా, ఆ శయనించడానికి శేషతల్పం మీదకు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఉద్బాత పురుషుడికి చెప్పబడిన వ్యవహారం. ఇదంతా అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. నీవడిగిన చాతుర్మాస వ్రత మహిమ ఇది. దీనివల్ల ఎవరైనా సరే ఈ కాలంలో హరినామస్మరణ చేస్తే వైకుంఠాన్ని పొందుతారు. దుర్మార్గులైన పాపాత్ములైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చెయ్యని వారు గోహత్యా ఫలాన్ని, 1,000,000 జన్మలు సురాపానం చేసిన పాతకాన్ని పొందుతారు. తర్వాత భక్తి శ్రద్ధలతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞ యాగాదులు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విధంగా అంగీరసుడు ఉద్భవ పురుషుడికి తెలియజేశాడు. ఈ విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు చెబుతున్నారు. కార్తీక మహత్యాన్ని గురించి అత్రి, అగస్త్య మహర్షుల మధ్యలో జరిగిన సంవాదం తప్పకుండా తెలుసుకోవాలి అని కూడా వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తున్నారు. అత్రి మహర్షి, అగస్త్య మహర్షి ఒకసారి కలుసుకున్నారు. ఒకసారి ఆ మాటకు ఈ మాట మాట్లాడుకున్న తర్వాత ఈ అగస్త్యునికి అత్రి మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. లోకత్రయంకు ఉపకారం చేయడం కోసం కార్తీక మహత్య బోధకం అయినటువంటి ఒక హరిగాథను చెబుతాను విను అని చెప్పారు. వేదంతో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ, హరికి సాటైన దైవం కానీ, కార్తీకంలో సమానమైన నెలలు కానీ లేవు అని చెబుతున్నారు. కార్తీక స్నాన, దాన, దీపదానాలు, విష్ణు అర్చనల వల్ల సమస్త వాంఛలన్నీ సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశస్సును, ప్రతిష్టా సంపత్తులను పొందగలరు. ఇందుకు సాక్షిభూతంగా పురంజీయుడు అనే ఒక రాజు కథ చెప్తాను విను అని చెబుతున్నారు. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజీయుడు అనే రాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన సర్వశాస్త్ర విధుడు, ధర్మజ్ఞుడు అయితే అత్యధికమైన ఐశ్వర్యం కలగడం వల్ల అహంకారం వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవబ్రాహ్మణ భూకర్త, శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గుడు అయినటువంటి వాడుగా ప్రవర్తించేవాడు.
తద్వారా అతనికి ధర్మబలం నశించింది. సామంతులైన మిగిలిన రాజులందరూ చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. అంటే ఇతని రాజ్యాన్ని వేరే రాజులందరూ కూడా చుట్టుముట్టారు. అప్పుడు చతురంగ బలాలతో ఈయన అందుకున్నారు. చతురంగ బలాలు అంటే రథాలతోనూ గజ తురగ పదాదులతోనూ అనే 4 రకాల బలాలతో నగరం నుండి వచ్చి చుట్టుముట్టిన శత్రువుల మీద ఈయన విరుచుకుపడ్డారు. ఈ విరుచుకుపడిన పురంజయుడు విజయాన్ని సాధించాడా లేదా అనేది, భగవంతుడు ఇతనికి సహాయం చేశాడా లేదా అనేది మనం నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ రోజుతో కార్తీక పురాణం 10వ అధ్యాయం పూర్తయింది. రేపు పొద్దున వచ్చే వీడియోలో కార్తీక పురాణం 11వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.